వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 4వ సంకీర్తన 8వ చరణం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఈ చరణంలో నుండి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి సమస్యల నడుములో, అనేకమైన శ్రమల నడుములో, కష్టాల నడుములో, నిద్రలేమి మనల్ని వేధిస్తున్న సమయాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన మంచి వాక్యం కీర్తనాకారుడైన దావీదు పలుకుతున్నట్లుగా, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. ఈ వచనంలో నుండి 4 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాండి. మొట్టమొదటిది, ఇట్ ఈజ్ ఎ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి. ఎప్పుడైతే నీవే నాకు అన్న మాటను దావీదు వాడాడో, దేవుని సన్నిధి ఉన్న ప్రతి చోట మనకి నెమ్మది ఉంటుంది, సమాధానం, శాంతి మనకు కలుగుతుంది. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ చరణంలో కూడా, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోదును. ఇది కూడా దావీదు అనేక శ్రమల నడుముల దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను, ఉనికిని కలిగిన వాడుగా చెప్తున్న మాట. రెండవ మాట, ఇట్ ఈజ్ ఎ ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, దేవుని సంరక్షణ. దేవుడే మనల్ని సురక్షితంగా నివసింపజేసేవాడు. దేవుని ప్రొటెక్షన్ మన ఎదుట ఉన్నప్పుడు దావీదు భక్తుడు చెబుతున్నట్లుగా 3వ అధ్యాయం 6వ చరణంలో, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. మన చుట్టూ 10,000 మంది జనాలు వచ్చినా, 10,000 మంది సమస్యలు వచ్చినా, దేవుని ఎదుట దేవుని రక్షణ, సంరక్షణ, భద్రత ఉన్నప్పుడు నెమ్మదితో, శాంతంతో పడుకోవటానికి దేవుడు కృప చూపుతాడు. మూడవ విషయం, ఇట్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ గాడ్, దేవుని శాంతి, దేవుని సమాధానం. అందుకే నెమ్మదితో నేను పండుకొని పోదును. దేవుడే నెమ్మది ఇవ్వాలి. అందుకే కీర్తనకారుడు ఆయన హృదయంలో దేవుడిచ్చిన సమాధానాన్ని ఏలుబడి చేసినప్పుడు, మన బాహ్య పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా అంతరంగంగా దేవుడిచ్చిన సమాధానం బట్టి, శాంతిని బట్టి నెమ్మదితో పడుకోవటానికి అవకాశం ఉంటుంది. 4వది, ఇట్ ఈజ్ ఏ ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానం కూడా ఇందులో కనిపిస్తూ ఉంది. పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖంగా నిద్రించదువు అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. 127వ కీర్తన 2వ చరణంలో కూడా, మీరు ఏకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకోవచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. ఇది కూడా దేవుని వాగ్దానం కూడినది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్యపు దర్శనం చేత పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, దేవుడు మనకు నెమ్మదిని కలగజేసేవాడు. సురక్షితంగా నివసింపజేసే దేవుని యందు నమ్మకం ఉంచి ఈ ధనాన్ని ప్రభు కొరకు సమర్పించుకుందాండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నీ వాక్యపు శాంతితోనూ, సమాధానంతోనూ, రక్షణతోనూ, వాగ్దానంతోనూ మమ్మల్ని నింపి ఈ దినం కార్యాలన్నింటిలోనూ నీ సహాయాన్ని అందించి నెమ్మదిని కలగజేసి సురక్షితంగా ఉంచుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.